ప్రియ దేవుని బిడ్డలారా, నా హృదయపూర్వక వందనాలు. సంఖ్యాకాండము 13:1 అధ్యాయంలో యెహోవా దేవుడు మోసేని పిలిచి, నేను కానాను దేశాన్ని నీకు ఇస్తానని చెప్పాను కదా, అదిగో ఎదురుగా ఉన్న కానాను దేశానికి వెళ్ళండి, వెళ్ళి మీరు ఇశ్రాయేలులో గోత్రంలో ప్రధానులను పంపు, వారు వెళ్ళి ఆ యొక్క కానాను దేశము ఎట్లాంటిదో చూసిరని చెప్పి వాళ్ళని పంపించని చెప్పేసి యెహోవా దేవుడు మన పితరుడైన మోసే గారికి చెప్తాడు. మోసే గారు వచ్చి ఇశ్రాయేలు గోత్రంలో ముఖ్యులను వారందరినీ ఆ కానాను దేశం పంపించడం జరుగుతుంది. కానాను దేశం వీళ్ళు దక్షిణ దిక్కుగా ఆ కొండ ఎక్కి ఆ కానాను దేశంలో ప్రవేశించి ఆ కానాను దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు గోత్రంలో ముఖ్యులైన వారు వెళ్ళి ఆ కానాను దేశాన్ని 40 రోజులు మొత్తం తిరిగి చూసి మళ్ళీ ఈ ఫారాన్ అరణ్యంలో ఉన్న మోసే అహరోను దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు మోసే గారికి ఈ వెళ్ళిన ఇశ్రాయేల్ ప్రజల గోత్రికుల్లో ముఖ్యులు ఇది చెప్తున్నారు, ఎట్లుంది ఆ దేశము, భూమి సారం కలిగి ఉందా, లేకపోతే జనులు బలాఢ్యుల చూసిరండి అని చెప్పేసి మోసే గారు వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు వెళ్ళి వచ్చేటప్పుడు ఆ ఊర్లో ఫలాలు తీసుకురమ్మని చెప్పేసి పంపిస్తారు. వాళ్ళు వస్తా ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు తీసుకొని మోసే గారికి తీసుకొని వస్తారు. మోసే గారి దగ్గరికి అయితే అక్కడ మేము నెఫీలీలను చూసాము, వంశస్థులను చూసామని చెప్పేసి వీళ్ళు చెప్తారు. నెఫీలీలు అనగా దేవదూతలు, దేవుని కుమారులు అంటే దేవదూతలు అంటే నరుల కుమార్తెలు బాగా అందమైన వారని చెప్పేసి వారిని పెళ్లి చేసుకుని వారితో కలిగిన సంతానమే ఈ యొక్క నెఫీలీలు. ఈ నెఫీలీలు అనేవాళ్ళు చాలా హైట్గాను బలంగాను ఉన్నారు. అయితే వీళ్ళు అంటున్నారు, మేమైతే వెళ్ళాము చూసాము, అక్కడ వాళ్ళ కంటికి మేము మిడతల వలె ఉన్నాం అని మోసే గారికి చెప్తున్నారు. అయితే మన ముందు నెఫీలీలు అనువంటి సమస్య ఉందేమో, ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇప్పుడు దేవుడి మీద భారం వేయాలి. మన భారాన్ని మొత్తాన్ని చూసి దేవుడే ముందుకు నడిపిస్తారు. మనము ఏమి తాగుదామో, ఏమి తిందామో, ఏమి చేద్దామని రేపటి గురించి ఆలోచించమాకండి. నీకు సమస్య వచ్చిందని చెప్పి దాని గురించి చింతించమాకండి. మన దేవుడైన యెహోవా మీద మోపండి, ప్రార్థించండి. ఆయన యొక్క మనవలను ఆలకించి మన యొక్క సమస్యలను మన సమస్యలు ఎటువంటి అడ్డుబండలు ఉన్నాయో ప్రతి అడ్డుబండను తొలగించి మనల్ని రక్షిస్తారు. ఈ చిన్ని వాక్యం మీ హృదయాలను నీరుకట్టి కలిపి చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆమె